దొడ్డుకుండే ముస్లిం షార్ట్ అవి షార్ట్ లో వేసుకోవడము మిడ్డిల్లు చెడ్డీలు ఉంటాయి అట్లాంటివి వేసుకున్నట్టు ఉంటాయి కదా. కళ్ళు మూసుకో రీతు రీతు హాయ్ రీతు మేరీ జాను మేరీ ప్యారీ అనుకుంటు. సో ఫస్ట్ మనకి బాగా వినపడుతున్న పేరు అయితే మాత్రం ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ప్రతి చోట కూడా చాలా హెవీగా బాగా ట్రెండ్ అవుతుంది ఈ పేరు రీతు చౌదరి. సో రీతు చౌదరి నేను విన్నాను ఆ పేరు. మామూలుగా ట్రెండ్ కాబట్టి అండ్ రీసెంట్ గా మా టీవీలో ఏదో షో కూడా చేస్తుంది, ఏదో దావత్ సంథింగ్ ఏదో షో. ఆ షోలో కూడా ఉంది దావత్ ఏదో ఉంది షో. అయితే శ్రీముఖి యాంకర్ లేదు శ్రీముఖి కాదు, రీతు చౌదరి యాంకర్. ఈమె క్వశ్చన్స్ అడుగుద్ది. క్వశ్చన్స్ అన్ని కూడా ఎట్లుంటాయి అంటే మొత్తం అడల్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా అడల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. అంటే అడిగే క్వశ్చన్ మీనింగ్ ఆటోమేటిక్ అడల్ట్ వస్తుంది. అంటే ఈ టైప్ ఆఫ్ అంటే మనకి కంటెంట్ ఇవ్వాలి కాబట్టి అంటే ఇప్పుడు ఈమెను తీసుకుంటే కూడా ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే అఫ్ కోర్స్ మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ జనరేషన్ లో మనం చూసే కామెడీ కూడా అదే కాబట్టి సో అదే ఉంటేనే మంచిగా ఉంటుంది. సో అట్లా ఇప్పుడు రీతు చౌదరిని అయితే అనుకుంటున్నారు. మరి రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఎంతవరకు న్యాయం చేస్తా అంటే మనం బిగ్ బాస్ హౌస్ లో చేస్తుంది. జబర్దస్త్ లో చూసినాం కొన్ని షోస్. నేను టూ బి ప్రాంక్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడుకోవడం అమ్మాయి గురించి డిస్క్రైబ్ చేయము. సో అంటే నాకు ఏమనిపించింది అంటే అమ్మాయి అంటే రీతు చౌదరి అనే అమ్మాయి చాలా మంచి అమ్మాయి బేసిక్ గా చెప్పాలంటే. సో తనకు చాలా ఇండస్ట్రీలో నిలబడాలంటే చాలా కష్టపడాలి. సో తను ఈ అమ్మాయి బాగా కష్టపడి వచ్చింది. ఇంకొకటి ఈ అమ్మాయి చాలా ఫ్యూచర్ కి ఉంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో మామూలు ఫాలోవర్స్ కాదు. ఈమె ఏ వీడియో పెట్టినా మిలియన్ కి తగ్గదు. తగ్గదు. మంచి అంటే స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి చూస్తే చాలా వరకు కష్టపడి రీసెంట్ గా ఈ మధ్య బాగా లుక్ గ్లామర్ పెరిగింది. దొడ్డుకుండే ముస్లిం డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు లుకింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి మారిపోయింది. ఇప్పుడు చాలా అట్రాక్టివ్ ఉంది మనిషి కూడా. ఇంకొకటి ఏంటంటే బ్రో ఈ అమ్మాయి బేసిక్ గా రీతు చౌదరి కొంచెము షార్ట్ అవి షార్ట్ లో వేసుకోవడము మిడ్డిల్లు చెడ్డీలు ఉంటాయి అట్లాంటివి వేసుకున్నట్టు ఉంటాయి కదా, అది కొంచెము వేసుకుంటది. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ఈ బిగ్ బాస్ 8 అనేది చాలా మంది యూత్ యంగ్స్టర్స్ ని బాగా అట్రాక్టివ్ చేసేది అనమాట. విషయం ఏంటంటే ఇప్పుడు హిందీ బిగ్ బాస్ లో అయితే ఇవన్నీ బాగా వెళ్తాయి. మిడ్ లేజినెస్ కట్లు వేసినా హిందీ బిగ్ బాస్ లో వెళ్తాయి. మన వరకు వచ్చే వరకు ప్రతి సీజన్ లో కూడా ఏదో ఒక పడుతుంది, రిస్ట్రిక్షన్ పడుతుంది. కాబట్టి మరి అది అలో చేస్తారా లేదా? అలో చేస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. నిజం చెప్తున్నా స్టూడెంట్స్ అంతా కూడా బిగ్ బాస్ మీద కూర్చుంటాడు. చదువు మానేస్తారు. నిజంగా చదువు మానేసి రీతు చౌదరికి ఓటేస్తేనే కళ్ళు మూసుకో రీతు రీతు హాయ్ రీతు మేరీ జాను మేరీ ప్యారీ అనుకుంటూ ఇక అందరూ కూర్చుంటారు బ్రో. నిజంగా ఒకసారి ఆ ఫోటో రీతు చౌదరి ఇన్స్టాగ్రామ్ లో చూడు బ్రో ఒకసారి. ఎట్లా మామూలుగా ఉండదు నిజంగా. ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళు రీతు చౌదరి ఇన్స్టాగ్రామ్ లో అన్ని ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తే ఇన్స్టాగ్రామ్ లో తెలుసు ఫోటోలు చూస్తున్నాం కదా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఇలాంటి ఫోటోలు ఇప్పుడు ఇలా ఉంటే ఎట్లాంటి డ్రెస్సులు వేస్తే డెఫినెట్ గా రీతు మేరీ ప్యారీ అన్నట్టు కళ్ళు మూసుకొని ఓట్ ఫర్ రీతు ఓట్ ఫర్ రీతు ఓట్ ఫర్ రీతు ఓట్ ఫర్ రీతు 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 మేరీ జాన్ అనుకుంటూ కొట్టేసుడు కాదు బాబు. కళ్ళు మూసుకొని మేరీ జాను మేరీ ప్యారీ అంటారు అందరూ. అయితే మొత్తానికి రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లోకి రావాలంటావు నువ్వు. బిగ్ బాస్ లో వస్తే రీతు చౌదరికి ఓటేస్తా.